సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతోంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తోంది. అలాంటి కూరగాయల పంటల్లో బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తోంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఖరీఫ్లో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఖరీఫ్ బీర సాగుకు అనువైన రకాలు, సాగు యాజమాన్యం ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తూ ఉంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సోర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు వానాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటకు నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్రగరప మరియు బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న ఒండ్రు నేలలు అనుకూలం. అధిక దిగుబడినిచ్చే అనేక రకాలను ఉద్యాన పరిశోధనా స్థానాలు రూపొందించాయి. ఇందులో ముఖ్యంగా జగిత్యాల లాంగ్, కో 1, కో 2, పీకేఎం 1, పూసా నస్తర్, సత్ పుతియా, అర్క సుమిత్, అర్క సుజాత ఉన్నాయి. వీటితో పాటు సురేఖ, సంజీవిని, ఎన్ఎస్ 3, యుఎస్ 401, యుఎస్ 403, నాగ, మల్లిక, మహిమ లాంటి ప్రైవేట్ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీఫ్ తో పాటు వేసవికి కూడా అనువైన హైబ్రిడ్ రకాలు. జగిత్యాల లాంగ్ రకం. దీని కాయలు 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవుతో సన్నగా లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్ లో అధిక దిగుబడిని ఇస్తుంది. కో 1 రకం కాయలు 40 నుండి 50 సెంటీమీటర్ల పొడవుండి ఒక్కో కాయ 800 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. పంటకాలం 125 రోజులు. ఎకరాకు 6 టన్నుల దిగుబడి వస్తుంది. కో 2 రకం. ఈ రకం కాయలు చాలా పొడవుగా దాదాపు 90 నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఒక్కో కాయ బరువు 700 నుండి 800 గ్రాముల వరకు ఉంటుంది. పంటకాలం 120 రోజులు. దిగుబడి ఎకరాకు 10 టన్నులు వస్తుంది. పీకేఎం 1 రకం కాయలు 60 నుండి 70 సెంటీమీటర్ల పొడవుతో కాయ చివర వెడల్పుగాను, ముందు భాగం సన్నగానూ ఉంటుంది. పంటకాలం 180 రోజులు. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. పూసా నస్తర్ రకం 60 నుండి 65 రోజులలోనే కాపుకు వస్తుంది. ఒక్కో తీగకు 15 నుండి 20 కాయలు కాస్తాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులోనూ, లోపలి గుజ్జు లేత పసుపు రంగులోనూ ఉంటుంది. ఈ రకం ఖరీఫ్ కు, వేసవికి అనుకూలం. ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుంది. సత్పుతియా. ఈ రకంలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి. కాయలు గుత్తులుగా కాస్తాయి. కాయలు చిన్నగా ఉంటాయి. ఖరీఫ్, వేసవి కాలానికి అనువైనది. అర్క సుమిత్ రకం. దీని కాయలు 25 సెంటీమీటర్ల మందం, 55 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోతకు వస్తుంది. ఒక్కో తీగకు 13 నుండి 15 కాయలు కాస్తాయి. ఒక్కో కాయ 380 గ్రాముల బరువు పెరుగుతుంది. పంటకాలం 120 రోజులు. ఎకరాకు 21 టన్నుల దిగుబడి వస్తుంది. అర్క సుజాత రకం కాయ 50 నుండి 55 సెంటీమీటర్ల పొడవుంటుంది. పంటకాలం 100 రోజులు. ఎకరాకు దిగుబడి 21 టన్నులు వస్తుంది. ఈ రకం కొంతవరకు బూజు తెగులును తట్టుకుంటుంది. విత్తే ముందే నేలను సిద్ధం చేసుకోవాలి. పొలాన్ని 3 నుండి 4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు పశువుల ఎరువు 6 నుండి 8 టన్నులు వేసి కలియదున్నాలి. 60 నుండి 80 సెంటీమీటర్ల దూరంతో కాలువలు చేసుకోవాలి. 2 కాలువల మధ్య దూరం 2 మీటర్లు ఉండేటట్లు చూడాలి. ఎకరాకు 600 నుండి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల మందును కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత ట్రైకోడెర్మా విరిడి 5 గ్రాములు లేదా థైరమ్ 3 గ్రాములు లేదా 3 గ్రాముల క్యాప్టాన్ పొడి మందు కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వర్షాకాలంలో విత్తేటప్పుడు 2 పాదుల మధ్య దూరం 75 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కో పాదుకు 3 నుండి 5 గింజలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి.
విత్తిన 8 నుండి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి. ఒకవేళ ఖరీఫ్ లో త్వరగా పంట వేయాలంటే మే నెలలోనే పాలిథిన్ సంచులలో గింజలను విత్తుకుని 2 ఆకుల దశలో అంటే విత్తిన 15 నుండి 20 రోజులకు పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు జాగ్రత్తగా పాలిథిన్ సంచులను తీసి మట్టిగడ్డ ఏమాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుని బాగా పెరుగుతాయి. బీర సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 24 నుండి 32 కిలోలు భాస్వరం, పొటాష్ ను బాగా కలిపి అన్ని గుంతలలో సమానంగా నింపాలి. ఎకరాకు నత్రజని 32 నుండి 40 కిలోల చొప్పున 2 భాగాలుగా చేసి ఒక భాగం విత్తిన 20 నుండి 25 రోజులకు, రెండవ భాగం 50 నుండి 60 రోజులకు వేసి నీరు కట్టాలి. ఎరువులు మొక్కకు 10 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టి ఎగదోసి నీరు పారించాలి. పంటలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను నివారించాలి. గింజలు విత్తిన 2 నుండి 3 రోజులలో అలాక్టోర్ లేదా బ్యూటాక్లోర్ 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. దీని వలన 30 రోజుల వరకు కలుపు రాదు. ఆ తర్వాత 45 రోజులకు ఒకసారి పాదు చుట్టూ తేలికగా మట్టిని గుల్ల చేసి మొక్క దగ్గరకు ఎగదొయ్యాలి. పొడుగు బీర రకాలకు పందిరి తప్పనిసరి వెయ్యాలి. బీర 2 ఆకుల దశలో 3 నుండి 4 గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఆడపూలు అధికంగా వస్తాయి. లేదా ఇథరిల్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే కాయలు అధికంగా కాసి ఎకరాకు 6 నుండి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.